ఇప్పుడు మనం ఏం కథ చెప్పబోతున్నాం అమ్మాయి? ఈ రోజు మనం మన ప్రేక్షకుల కోరికపై మన పెద్దల కోరికపై శ్రీ సత్య హరిశ్చంద్రుని యొక్క పుణ్య చరిత్రను బుర్రకథ రూపంలో చెప్పబోతున్నాం. సత్య హరిశ్చంద్ర కథ చెప్పబోతున్నాం. అవును. ఏదమ్మా కథను ప్రారంభం చేయండి. మనం కథను ప్రారంభించే ముందు మనది భారతదేశంలో పుట్టాము కనుక మనం భారతీయులం కనుక మన పవిత్రమైన భారతమాతను ఒక్కసారి మధ్యలో తలంచుకొని తర్వాత కథలోకి వెళదాం. అయితే పవిత్రమైన భారతమాత శోభ ఎలా ఉంటుందో మనవాడు చక్కగా చెప్తాడు. నువ్వు శ్రద్ధగా విను. అలాగే రే సోదరా, నువ్వు ఓదరా వదరా చదవరా అనాలా? పుస్తకాలు తెచ్చిపెట్టే. పుస్తకాలు ఎందుకు? బడికెళ్ళి చదువుకుందాం. ఏం చదువుకుంటాం? ఏబిసిడి తర్వాత పుస్తకం జరిగిపోయిందిరా. దర్శనం వదిలిపోయిందిరా. చూడండి ఆయన, పవిత్రమైన మన భర్తమత శోభ ఎటువంటిదో పద్య రూపంలో చదువుతాను, శ్రద్ధగా ఆలకించు. చక్రవర్తులా మళ్ళీ చెప్పా. చక్రవర్తులా బాధపడలేదా? పగిలిపోద్ది. అప్పుడు బాధపడుతుంది. మనది అన్నయ్య చూడేమైందా? చూస్తానండి. ఇక పోయగలరు బాబు. ఎరా బాబా అలా భయపించేసావండి. ఏరా సాగు కొట్టిందా? కొడుతుంది. అలా భయపించొచ్చా? నేను నన్ను భయపించానా? మరి ఏం చేసావు? భయపించడం కాదు, పద్యం. ఇది పద్యమా? ఇదేంటి ఇంకా పలు రకాలు ఉన్నాయి. ఏ రకాలు? పద్యాల్లో రకములు కూడా ఉంటాయా? అవి ఎలా ఉంటాయి? వల్లకాట్లో వరణ కలిసినట్టు ఎందుకు అలా అరుస్తున్నా? పద్యంలో సంగతులు అమ్మాయి. అవి పద్యంలో సంగతులు ఇంకా ఉన్నాయి. ఇదేంటి? బ్రేకా? ఇది బండి ఆ బ్రేకులు ఉండడానికి. బ్రేకులు బల్లుకే కానీ పద్యాలకు ఉండవా? పద్యాలకు బ్రేకులు ఉండవు. ఎందుకుండవా అమ్మా? ఉండవు. ఎందుకుండవా? ఎలా ఉంటాయి? పద్యం మొదలాడతాం, ఎక్కడ తగ్గొద్దు అక్కడ ఆపిడమే. పోలే, మంచి సులువు కనిపెట్టావు. అదే బ్రేక్. అది పద్యంలో బ్రేకు. మరి కిందకి మీదకి చూపించావు. ఇది పద్యం అప్ అండ్ డౌన్. అబ్బో, అదేంటి? అప్పు. ఇది కింద డౌన్ అమ్మా. డౌనా అంటే పద్యం అప్ అండ్ డౌన్. తర్వాత ఇంకేదో అన్నావు. అదేంటి? ఇది పేలాపన. దాన్ని ఆలాపన అంటారు. ఏమంటారు? ఆలాపన. నాది ఆలాపనే, ఈడిది పేలాపన. తర్వాత ఏంటి? లాస్ట్ ఇది బ్రేకు. పద్యంలో సంగతులు, పద్యంలో అప్ అండ్ డౌన్, పద్యంలో పేలాపన, బ్రేకులు. ఇది పద్యంలా లేదు. మరి ఎలా ఉంది? ముసలి కుక్క ఎరిసినట్టు ఉంది. ఆ ముసలి కుక్క ఇలా ఓపిక లేక పళ్ళే ఊడిపోయి అంటది. వాటం చూడు, కర్రీ కుక్కలాగా. ఇంత కష్టపడి పద్యం చదివితే ముసలి కుక్క కరిసినట్టు ఉందా? అచ్చం అలాగే ఉంది. బ్రహ్మాండమైన రాగం పాడు చేసాం. బ్రహ్మాండమైన రాగం. ఏం రాగమా? వీడి పద్యం చదివాడు కదా, అదేమి రాగం? మనవాడు చక్కగా భారతమాతను వర్ణిస్తూ మోహన్ రాగంలో పద్యం చదివాడు. నేను చదివింది ఏమి రాగం? సునక భైరవి అంటే కుక్క రాగం. మనది భారతదేశం. ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడారా నీ తల్లి భూమి భారత. మనం పుట్టి పెరిగిన దేశం భారతదేశం. ప్రపంచ దేశాలలో అన్ని రంగాలలో అగ్రస్థానం వహించినది మన యొక్క భారతదేశం. మిన్ను తాకే పర్వత శిఖరాలు జల ప్రవహించే జీవనదులు మన దేశంలో ఉన్నాయి. రాజరాజు, రాయలు, రాణా ప్రతాప్, అక్బర్, అశోకుల వంటి మహావీరులకు పోతన, నన్నయ్య, గురజాడ అప్పారావు గారు, మా ఊరు మంగళప్పారావు గారు. ఆయన ఎవరు? మరి ఈయనెవరు? గురజాడ అప్పారావు గారు అంటే ఆయన మహాకవి. అవును. మా మంగళప్పారావు ఆయన ఎవరు? మహాకవి. అమ్మడు, గురజాడ అప్పారావు గారు మహాకవి అని నువ్వు చెప్పావు కదా. ఆయన రచించినటువంటి 1-2 కవితలు చెప్పగలవా? చెప్తాను. చెబుతావు? ఏది చెప్పు చూద్దాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అని రాశారు ఆయన మహాకవి శ్రీ గురజాడ అప్పారావు గారు. అమ్మడు, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి కవిత గురజాడ అప్పారావు గారు భారతదేశానికి స్వతంత్రం రాకపోవడం ఎప్పుడో రాశారు. అప్పుడుండేది దేశభక్తి. ఇప్పుడు అలాంటిది ఏం లేదే. మా మంగళప్పారావు రాసిన కవిత చెప్తాను, బ్రహ్మాండం ఉంటది. చెప్పాలా?